స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే రాత్రి 11 గంటలలోపు ఒక సమస్య మీకు ఏ విధంగా ఎదురుకాబోతోంది, సింహరాశి వారి యొక్క జాతకానికి సంబంధించిన అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చేటటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియచేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు అధికంగా కలిగి ఉంటారు. అలాగే ముఖ్యంగా సింహరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీకు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పును తీసుకువస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపును మీ జీవితంలో మీరు చూసే అవకాశం మున్ముందు కనిపిస్తోంది. ఈ మార్పుకి గల కారణం ఆ వ్యక్తే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య మీ ముందుకు వస్తోంది. దీనికి కారణం ఏంటో తెలియక మీరు చాలా సతమతమవుతున్నారు. అయితే సింహరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి 11 గంటలలోపు ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మీరు చెయ్యని తప్పుకు కూడా నిందారోపణ మీ పైన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఇటువంటి నిందలు మీపై వేస్తారు. అటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మీరు చాలా జాగ్రత్తగా ప్రయత్నించండి. మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీ పైన ఇటువంటి నిందలు మోపడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలలో అలాగే స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాలలో ఒక నింద మోయవలసిన పరిస్థితి అయితే రాబోతోంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు మీరు ఎవరితో అయితే మీరు సఖ్యంగా ఉంటున్నారో వారి గురించి మీరు చెడుగా మాట్లాడారు అని ఇటువంటి ఒక సమస్య లేదా నింద మీరు మోయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి. వారు ఏదైనా మీ పైన మీ గురించి పుకారు లేవదీశారు అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమ కట్టబడతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. అలాగే సింహరాశికి చెందిన వివాహితులకి ఒక సమస్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మీకు వచ్చేటటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి. లేదంటే మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. సంయమనం పాటించండి. అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని ఈ మధ్యకాలం మీరు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతోందని చెప్పాలి. అయితే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని ఈ రోజు మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీరు మీ యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు,
కొన్ని అపార్థాల కారణంగా గతంలో మీకు వారు దూరమయ్యారు. కానీ ఈరోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు చాలా రోజుల నుంచి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం, ఏదైనా మంచి సంస్థలో ప్రవేశం కోసం, కెరీర్కి సంబంధించిన అవకాశాల కోసం, ఆదాయ మార్గాలకి సంబంధించిన అవకాశాల కోసం మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ కెరీర్కి సంబంధించి కానీ లేదా ఉన్నత చదువులకు సంబంధించి కానీ ఒక అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త అలాగే చక్కటి అవకాశం లభించే సూచనలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతోందని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు ఈరోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తోంది. ఇది మిమ్మల్ని చాలా బాధకి గురి చేసే అవకాశం అని చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకుని ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక సమస్యలో చిక్కుకుంటారు. ఆ సమస్యకు తగిన పరిష్కారం ఈరోజు దొరికే విధంగా మీ దినఫలాలు అయితే సూచిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే మీ జీవితంలో ఎన్నో అనుకూల ప్రతికూల సంఘటనలు ఏర్పడుతున్నాయి కాబట్టి అటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. పేదవారికి చెప్పులు అలాగే గొడుగులు దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. ప్రయాణికులకు దాహార్తి తీర్చడానికి మీకు వీలైతే కనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి. దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచినీటిని అందించడం వల్ల కూడా ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. ఇలా అని మన పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. అపారమైన పుణ్య ఫలితంతో పాటు జీవితంలో అభివృద్ధి మీకు చూపిస్తాడు. కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్య కార్యాలు చేయటం వల్ల మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధి కూడా మీరు చూడగలుగుతారు. అలాగే నిత్య దేవతారాధన, ఇష్టదైవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. గోమాతను ఆరాధించండి, గోమాతను సేవించండి. గోమాతను సేవించడం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇలా ఆవులను దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు శత్రువులుగా ఉన్న మిత్రులు మీ జీవితంలో ఉంచుకోకండి. అంటే ఎవరైతే మీ చెడును కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో వారితో అన్ని పర్సనల్ విషయాలు చెప్పినట్లయితే కనుక ఇలా చర్చించడం వల్ల కూడా అనేక రకాలుగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే వారితో మీరు క్లోజ్గా ఉండడం కూడా మీకు అంత మంచిది కాదు. అయితే చెడు వ్యక్తులతో స్నేహం అనేది ఎలా అయితే మంచిది కాదు అని చెప్తున్నామో అలాగే మంచి వ్యక్తులను కూడా మీ జీవితంలోకి తీసుకురావడం అంతే ముఖ్యం. అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది. చూసారు కదండి, 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. రాత్రి 11 గంటలలోపు ఎటువంటి సమస్య మీకు ఎదురుకాబోతోంది. అలాగే ప్రతికూలతలను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి మరో 72 గంటల్లో అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు వినబోతున్నారు. మీ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతోంది. అయితే ఆ 5 పెద్ద గుడ్ న్యూస్లేంటి, అలాగే సింహరాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతోంది, ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ